నమో బుద్ధాయ. మిత్రులారా, గ్లాల్ బార్డర్లో స్టోను ఈ గ్లాల్ బార్డర్లో స్టోన్స్ అనేది ఇటీవలి కాలం ఎక్కువ మందిని వేధిస్తుంది. కానీ తక్కువ కాలంలో ఈ గ్లాల్ బార్డర్లో స్టోన్స్ అనేది తగ్గించుకోవటానికి లేదా పూర్తిగా నివారించుకోవటానికి మా వద్ద చక్కని సులభమైనటువంటి ఆహార నియమాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ గ్లాల్ బార్డర్లో స్టోన్స్ అనేది ముఖ్యంగా ప్రధానంగా తక్కువ నీళ్లు తాగే వాళ్ళకి, అలాగనే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండటం, ఇలాంటి అనేక సమస్యలతోని గ్లాల్ బార్డర్లో స్టోన్స్ తయారవుతున్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజులో కనీసం 4 నుంచి 5 లీటర్లు వాటర్ తీసుకోవాలి. ఉదయం పచ్చి ఆహారాన్ని అంటే పండ్లు కాయలు తినాలి. సాయంత్రం 7 గంటల లోపు కూడా అలాగనే తినాలి. మధ్యాహ్నం మిల్లెట్స్తోని భోజనం చేయాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి యాపిల్ జ్యూస్ని లేదా కొన్ని యాపిల్ పండ్లని ముక్కల్ని, ఒక గ్లాసుడు యాపిల్ జ్యూస్ని 2 గంటలకు ఒకసారి తాగుతూ ఉండాలి. 8 రోజులు అలా తాగిన తర్వాత 9వ రోజు ఎప్సమ్ సాల్ట్, నువ్వుల నూనె, నిమ్మరసం కలిపి గంటకోసారి ఇచ్చినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మా సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో రావటం జరిగింది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు విధిగా ఈ ఆహార నియమాలని పాటించటం ద్వారా 9వ రోజే మన యూరినల్లో గ్లాల్ బార్డర్లో రాళ్ళు కరిగి యూరినల్ ద్వారా బయటికి వచ్చే అవకాశం ఉంది. ఈ పద్ధతులు పాటించాలని కోరుతూ జై గురుదేవ.